పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తర్వాత బీజేపీ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించడమే కాకుండా రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా ప్రచారంలో విస్తృతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి బీజేపీ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఎన్ని సీట్లు గెలుపొందే అవకాశం? 12 పైబడి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గెలుచుకునేటువంటి ఆస్కారం ఉంది. తెలియని అండర్ కరెంట్ ఏ కుటుంబాన్ని కలిసినా, ఏ ఆడబిడ్డని కలిసినా, ఏ యువకుని కలిసినా ఒకటే మాట, దేశ రక్షణకి మేము ఓటు వేయాలి, మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఇదే నినాదం. ఇప్పటి వరకు మీరు ఇప్పుడు బీజేపీ పార్టీలో సైలెంట్ ఓటింగ్ పడిందని చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నారు. 12 సీట్లు గెలుస్తూ అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి కూడా ఖచ్చితంగా ఇటు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కూడా ప్రవర్తిస్తుందంటూ కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. బేస్లెస్, యూజ్లెస్ ఆడపడదు, వాళ్ళకు అవగాహన ఓటు చేయడం. పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఎన్నిక ఎలా ఉండబోతుంది? 100% భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతుంది. ఇది ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్లో 12 స్థానాలు గెలుపొందడమే కాకుండా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుపొందుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ.